ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఒక మంచి మాటను మన ఆత్మావలోకన కార్యక్రమంలో చెప్పుకోవడం ఆనవాయితీ. దానివల్ల ఇంతో అంతో మనకు ఆలోచన భరితమైతే ఉపయోగించుకుంటాం, లేదంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మన సమాజంలో జరుగుతున్న, మన కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ని మనకు అనిపించిన రీతిలో మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఎందుకు అలా జరుగుతున్నాయి, ఎలా చేస్తే కొంతవరకు మనకు ఉపశమనం ఉంటుంది అని చెప్పుకోవడానికి మాత్రమే. ఈరోజు మనము పాత రోజుల్లో నాకు తెలిసి చాలా మామిడాకులు, ఇస్తరాకులు, ఇలా ఆకులు అనేది ఎక్కువ వింటుండేవాళ్ళం. ఇప్పుడు మామిడాకులు, ఇస్తరాకులు, అరిటాకులు ఈ పదాలు వినడం కన్నా విడాకులు అనే పదాలని ఎక్కువగా వినబడుతున్నాయి. ఎందుకని అర్థం కాదు. అప్పుడు సమాజంలో గొడవలు లేవా, భార్యాభర్తల మధ్య మాత్రము ఏ పరుపచ్చాలు లేకుండా సాగాయా, కష్టాలు లేవా అని ఆలోచిస్తుంటే నాకు కూడా కొన్ని అనిపిస్తుండేది. సమాజం అడ్వాన్స్గా మారుతూ ఉంది. పరిస్థితులు అంటే రోజులు గడిచే కొద్దీ అనుబంధాలు బలపడాలి, కానీ రోజులు గడిచే కొద్దిగా అన్న మార్పు కన్నా ఉన్నది పోయే స్థితిలో వస్తున్నాయి. అందరూ కాదు, కొన్ని ఇళ్లలో, కొన్ని పరిస్థితుల్లో, కొంతమందిలో ఎందుకు జరుగుతున్నాయి అని ఎక్కువగా ఆలోచిస్తుంటే, నేను ఒకరోజు ఫ్యామిలీ కోర్టులో ఉన్నా. అప్పుడు నాకు మనసుకు చాలా ఆలోచింపజేసింది. ఎందుకు, ఏం జరుగుతోంది అని క్వశ్చన్ నాలో అరైజ్ అయింది. ఆ రోజు ఒకతను ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర ఆచార్యులు ఉంటారు చూడండి, అలాంటి వ్యక్తి నామాలు పెట్టుకున్నాడు, చాలా స్వచ్ఛంగా ఉన్నాడు. వ్యక్తిని చూస్తే చెయ్యెత్తి దండం పెట్టాలి అన్నట్టుగా ఉన్నాడు. కానీ అతను కోర్టులోకి వచ్చి ఆ పాప, ఒక అమ్మాయి ఉండింది, ఆ పాపను, ఈ అమ్మాయి నాకొద్దు, ఎందుకు, ఎంత పాప వయసు, 16-15 సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకు వద్దు, అమ్మాయి మెంటలీ హ్యాండిక్యాప్, అందుకని నాకు వద్దు అంటే, మరి ఇన్నేళ్ళు బాగున్నావు కదా, ఈరోజు చూడాల్సిన సమయంలో నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు అమ్మాయిని, ఆమెను, భార్యని అని అడిగినారు జడ్జి గారు. మేమంతా కోర్టులోనే ఉన్నాం. కానీ నాకొద్దు, నేను భరించలేను, కావాలంటే కాస్త డబ్బు ఇస్తా, ఆమె కూడా నాకు, నేను ఉండను వాళ్ళతో. ఎంతసేపు కన్విన్స్ చేశారు, కానీ అతను ఒప్పుకోలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇన్నేళ్ల ప్రయాణం చేశాక కూడా ఎందుకు ఇలా అయిపోతున్నారు చాలామంది, భయంతోనా, బాధతోనా, లేక అవసరం లేకనా, ఎందుకు జరుగుతున్నాయి ఈ సమాజంలో ఇలాంటివి. అందరి ఇళ్లలో ఎంతో అంతో ఏవో ఒకటి ఉంటాయి కదా, ఆ రోజుల్లో లేనివి ఈరోజు కొత్తగా ఏమొచ్చాయి అని నన్ను నేను ఆలోచిస్తుంటే నాకు అనిపించింది. ఏమంటే, సొసైటీలో అనుబంధాలకు విలువ లేకుండా పోయింది. ఎందుకంటారా, ఇదివరకు అమ్మ చేతి పెట్టాలి, అమ్మ తర్వాత భార్య అనేది చేసి పెట్టాలి, ఆ ఇల్లు నడవాలి. లేదు, అన్నదమ్ములు ఏదో ఒకటి సహకరించాలి, స్వశక్తి ఉండేది కాదు. ఉండక చేయగలరు, కానీ వాళ్ళకు ఆ ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు. ఇళ్లలో ఎవరి పాత్ర వాళ్ళు చేస్తూ యావికేషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలుగుతున్నారు. డబ్బు పెడితే, అది ఉంటే ఏవైనా తెచ్చుకోగలుగుతున్నారు, వండాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ అయ్యో మన వాళ్ళు పెట్టకపోతే ఎట్లా అని తెలుసుకునేటోటికి ఈ బంధాలు తొలగిపోతున్నాయి. ఎందుకంటే దాని మీద ఎక్కువ ర్యాపో తగ్గేటోటికి వాటికి ఉండే విలువలు తగ్గిపోతున్నాయి. దాంతో ఇంకా ఎవరికి వారు అయిపోతారు. మధ్యలో ఈ టెక్నాలజీ అంటే యూజ్కు మించి అవి మనలోకి దూరాయి. ఎందుకంటే ఒక సాధనంగా, ఒక ఉపయోగపడే పరిస్థితి కన్నా అదనంగా అవి మనల్ని శాసిస్తున్నాయి. సో మనిషి లేకపోయినా, మాట్లాడేవాళ్ళు లేకపోయినా, దేంట్లో ఒక దాంట్లో మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమైపోతున్నాయి, అనుబంధాలకు వాల్యూ తగ్గిపోతుంది.
అంటే మెడికేటెడ్గా ఎక్కువ జనాలు వాటికి ఇబ్బందులు పడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తున్నాయి తెలియకుండానే. దీనివల్ల అని వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకు అంటే అది మనల్ని అలా ఆడిస్తుంది. అందుకని మనకు వాటి వల్ల ఇలా అవుతున్నాము అని తెలీదు. తెలియకుండానే మనల్ని అవి వాటి గ్రిప్లో పెట్టుకుంటున్నాయి. మంచిని వాడుకుంటే ఎప్పటికైనా ప్రమాదం లేదు. అందుకని అనుబంధాలకి ఇప్పుడు మనకు టెక్నాలజీ గురించి కాదు మనం మాట్లాడుకునేది. అవన్నీ మన కుటుంబాల్లోకి దూరేటోటికి అన్నిటికన్నా ఎవరికి వాళ్ళు ఓన్గా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. అయ్యేటోటికి ఈ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నారు. సో ఫ్యామిలీలో కూడా ఇవి ఎక్కువగా దూరి క్వశ్చన్ చేసుకోవడం, ఒకరినొకరు ఎక్కువగా క్వశ్చన్ చేసుకోవడం. మామూలుగా క్వశ్చన్ చేసుకుంటే సమస్యలు రావు. ఏంటి నేను ఇంతే, ఎందుకంటే ఆ ఆహార అలవాట్లు కూడా మనిషిని చాలా మారుస్తాయి. ఇంతకుముందు సాత్విక ఆహారం అనేవాళ్ళు. ఇప్పుడు సాత్విక ఆహారం కాకపోయినా మరీ ఎక్కువగా ఆ బయట ఫుడ్స్, కలర్ వేసినవి, రంగులవి, రకరకాల ఫుడ్స్, అసలే అగ్రికల్చర్లో కూడా మందులతో ప్రభావితమైన ఫుడ్డే మనకు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ వస్తున్నాయి. అవి కాకుండా మ్యాన్మేడ్ ఫుడ్స్లో కూడా రకరకాలు, అవన్నీ మనలో తెలియకుండా శారీరక మార్పుల్ని తెస్తున్నాయి. అందుకే ఎక్కువగా అంటే ఈ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి తెలియకుండానే. చాలామందిని వింటున్నాం, మతిమరుపు అంటున్నారు, మర్చిపోతున్నాం అంటున్నారు. లేదు ఫ్యామిలీస్లో నాతో సరిగ్గా మాట్లాడరండి, మేము ఇట్లా లేమండి, అంటారు. ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ సైకాలజీని మారుస్తోంది తెలియకుండానే. అది వాళ్ళకు తెలీదు దీనివల్ల జరుగుతుంది అని. కానీ శారీరక మార్పుల వల్ల వాళ్ళు తెలియకుండానే బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయి. అది ఫ్యామిలీ లైఫ్ మీద పడుతున్నాయి. ఒత్తిళ్ళు పెరిగాయి. ఉద్యోగరీత్యా అంటే నైట్ టైమ్స్ అంతా వర్క్ చేస్తారు, అంటే ఏది క్రమపద్ధతి అనేది తప్పింది. ఎందుకంటే అడ్వాన్స్లో పోయే కొద్దీ దాంట్లో మార్పులు వచ్చేసాయి. అంటే ఫారిన్ కల్చర్, ఆ కంపెనీస్ అవి ఎక్కువ మనకు వచ్చేటోటికి మనకు డే టైం అయితే వాళ్ళకు నైట్ టైం, వాళ్ళకు నైట్ టైం అయితే మనకు డే టైం, ఇలా ప్రతిదీ ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకటి కాదు, అన్నిటి వల్ల. అంటే అమ్మాయిలు రాత్రిళ్ళు పోతారు ఉద్యోగాలకు పోవాల్సి వచ్చినప్పుడు, లేదు మగపిల్లలు ఎందుకు క్వశ్చన్లు, లేదు ఇంట్లో ఉన్న నేను అలసిపోయొచ్చా, నువ్వే కాదు నేను అలసిపోయొచ్చా, ఇద్దరు ఆ రకమైనటువంటి మాటల వల్ల వాళ్ళ మధ్య నన్ను వాళ్ళు గౌరవించలేదు, వీళ్ళు నన్ను గౌరవించలేదు అనే భావనలు ప్రతి విషయంలోనూ. అప్పటికి ఇప్పటికి తేడా ఏంది అంటే ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని ఎక్కువగా నచ్చలేదా, నచ్చకపోతే దూరం ఉందాం, ఏం పోయింది అనే స్థితికి వచ్చేస్తోంది సమాజం. కానీ అది ఎంతవరకు సమంజసం అంటారు? కాదు కదా. మన సంస్కృతిని, మన అలవాట్లను కూడా మనం ఎంత అడ్వాన్స్ కంపెనీస్లో పనిచేసినా, ఎంత అడ్వాన్స్ కల్చర్లోకి వచ్చినా కూడా మనకంటూ మన నియమాలు, మన పద్ధతులు, మన ధర్మాల్ని మన తోడై తీసుకుంటే మనం కొంతవరకు మన ఫ్యామిలీస్ని నిలుపుకోగలం. మన పద్ధతుల్ని, ఆరోగ్యాన్ని, మన మనస్సును అన్నిటినీ కొంతవరకు మనము నిగ్రహించుకొని మంచిగా ఉండగలుగుతాం. అంటే వాటిని కాపాడుకోగలుగుతాం. కుటుంబ వ్యవస్థలు కాపాడబడాలి అంటే మెయిన్గా అన్నిటి ప్రభావము ఉంటుంది. అన్నిటి మిళితమే కదా ఇది. అందుకని అన్నిటిని ఆలోచించుకుంటూ మితి మీరకుండా ఏదైనా మనం ప్రవర్తించుకుంటూ ఉన్నట్లయితే మన కుటుంబాలు బాగుంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే, వింటూ ఉంటే, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఏం చేశారు తప్పులు చెప్పండి. లేదు పెద్దవాళ్ళైనా కొత్తగా పెళ్ళై ఉంటుంది, పచ్చగా ఉండాల్సిన టైంలో అప్పుడే విభేదాలు స్టార్ట్ అవుతున్నాయి. సమస్య అనేది ఎక్కడొస్తుంది అనేది మనకు మనమే కొంచెం ఆలోచించుకొని, ఆత్మావలోకనం చేసుకొని, విధి లేని పరిస్థితుల్లో తప్పు, కానీ కొన్ని పరిస్థితులు ఎవరికి వాళ్ళు ఏ ఒక్కరు ఆలోచిస్తే ఏ సమస్య పరిష్కారం కాదు. రెండు వైపులా ఆలోచించగలగాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేతితో ఎంతసేపు కొట్టుకున్నా దాని ఉపయోగం ఉండదు. అందుకే ఆలోచన కూడా ఇద్దరి వైపు నుంచి వస్తే అది సమంజసంగా ఉంటుంది, మంచి మార్గం ఏర్పడుతుంది.
అందుకని ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం. సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబంలో భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు అసలు సమాజానికి ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే భావితరానికి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శప్రాయం కావాలి. అందుకని మనం బాగుండాలి. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. అందుకని సంస్కృతిని గౌరవిద్దాం. మన పద్ధతులను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత ఎత్తుకెదిగినా, ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు కదా. అట్లనే మన దేశంలోనే ఉండి మన దేశాన్ని, మన సంస్కృతిని మనం విడిస్తే మరి విదేశాల సంగతి ఏమని చెప్పాలి? వాళ్ళు మన కల్చర్ని గౌరవిస్తున్నారు. మనం మన కల్చర్ని వదులుకుంటే ఎలా చెప్పండి? అందుకని మన ఇల్లు తర్వాత మన చుట్టుపక్కల, తర్వాత మన సమాజం, మన దేశం, అన్ని దేశాలు అన్నీ బాగుండాలంటే మొదటి మెట్టు ఫ్యామిలీస్. అందుకని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కానీ మనకున్న అది ముఖ్యమైంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.